ఎప్పుడు వచ్చావు? ఏం దాకా వస్తా నేను కలవడానికి. చాలా రోజులైంది మామ చూసి. ఉమ్. ఏంటి విశేషాలు? ఏం లేదు, ఏంటంటే యాక్చువల్లీ ఒకటి ఆ, చెప్పాలి భయ్ నీకు. చెప్పు చెప్పు. ఇప్పుడు నువ్వు ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నావు కదా, అవును, అండ్ ఆల్రెడీ కొన్ని మూవీస్ కూడా వేస్తావు. సో ఏంటంటే చేసా కానీ డబ్బులు ఎవడు ఇవ్వలా. అంటే అది అవుతుంటాయి. ఐ డోంట్ నో అబౌట్ ద మచ్ అబౌట్ దట్, బట్ ఓకే, ఏంటంటే ఒకటి చెప్పాలి బ్రో. చెప్పు. అది నువ్వు దానికి ఏమంటావు, ఎట్లా రియాక్ట్ అవుతావు అని ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. చెప్పు చెప్పు. ఏంటంటే ఐ వాంట్ టు బికమ్ స్టార్. ఎందుకు బ్రో? ఎందుకు ఆ డిసిజన్ అంతా? అది ఫస్ట్ చెప్దామంటే ఆలోచన, బట్ ఇప్పుడు చెప్పబోదండి. ఎందుకు? మనకి ఏది రావట్లా, డబ్బులా దొబ్బేస్తారు, మనల్ని చూసుకోరు. ఎందుకు ఇవన్నీ మనకి? డబ్బులు ఏముంది బ్రో, వస్తుంది పోతుంది. ఫస్ట్ ఫ్యాషన్. ఎందుకు బ్రో? జాబ్ చూసుకో ఏదన్నా మంచిగా. అట్లా కాదు భయ్, ఇప్పుడు నువ్వు ఆల్రెడీ ఆల్రెడీ ఉన్న ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. అంటే తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, like అవి అట్లా చూసుకుందాం. నా టాలెంట్ కూడా ఒకసారి చూపెట్టినట్టు ఉంటది, ఎట్లా చేస్తాం ఏంటి అని. సో అది సరే, నీ ఇష్టం మరి. అంటే నువ్వేమంటావు? రావచ్చా? సజెషన్ అయితే రావద్దని అనుకుంటాను, ఎందుకంటే వచ్చి ఆల్రెడీ ఫేస్ చేస్తున్నా కాబట్టి. బట్ అందరి జర్నీ అలా ఉండదు కదా బై. మేబీ ఇఫ్ యూ ట్రై యూ కెన్ మళ్ళీ చేయవచ్చు అని. అందరి జర్నీ అని కాదు కానీ 100% లో 80% జర్నీ అలాగే ఉంది కదా. డిపెండ్స్ ఆన్ అవర్ మైండ్ సెట్ అని అనుకుంటున్నా నేనైతే. లైక్ మనం ప్రయత్నిస్తుంటే ఇప్పుడు కాకపోయినా రేపటి నాడు ఏదో ఒక ఛాన్స్ వస్తా అని, అంతే. ఇప్పుడు నేను అదే అనుకుంటా వచ్చాను బ్రో. నాట్ వర్కింగ్, ఏమి వర్క్ అవ్వట్లేదు. నో ప్రాబ్లం, లెట్స్ ట్రై కదా. ఎందుకంటే నేను డెఫినెట్లీ ఇది గివ్ అప్ ఇవ్వద్దు అని అనుకుంటున్నా. ఓకే, లైక్ ఐ వాంట్ టు సీ మై సెల్ఫ్ ఆన్ బిగ్ స్క్రీన్ అన్నమాట. మేబీ నీకు కొంచెం లవ్ మనీ మాత్రం చాలా ప్రాబ్లం గా ఉంటది బ్రో. ఏమన్నా ఉంటే ఇచ్చేసేయండి నాకే. నాకు ఎవరు తెలియదు భయ్యా. అట్లా అట్లా ఉంటదండి భయ్. నువ్వు నిజంగా నేనే ఏదో అక్కడక్కడ నెతుక్కుంటే చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్, ఏదో చిన్న చిన్న యాక్టర్ కింద చేసాము. నాకెవడో తెలీదు. నాకు తెలిసిన వాళ్ళంతా డబ్బులు ఎగ్గొడతారు మరి. అట్లేం లేదు. ఇప్పుడు డబ్బులు డబ్బులు ఓకే బ్రో, ఇప్పుడు డబ్బులు కాదు నాకు కావాల్సిన. మూవీలో ఏమైనా ఆఫర్స్ ఉంటే అట్లా అని. అది చిన్న రోల్ అని పర్లేదు, ఫస్ట్ మనం చెయ్యాలంతే ఏదో ఒకటి అట్లా అని. కానీ నాకు ఎవడో తెలీదే. చూడు నీకు తెలియకపోవడం ఏంది భయ్, నువ్వు మంచిగా అన్ని సినిమాలు తీసినావు. అన్ని సినిమాల్లో చేసాం బ్రో, కానీ డబ్బులు ఎవడో ఇవ్వలేదు మనకి. మనకి డబ్బులే కావాలిగా. కరెక్టే. సరే, నీ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా? ఎందుకు డబ్బులు ఇస్తే ఏమైనా హెల్ప్ చేస్తావా అని. డబ్బులు ఇస్తే హెల్ప్ అని కాదు, మళ్ళీ నేను ఇచ్చేస్తాలే మళ్ళీ వెనక్కి. అది కాదు బ్రో, నువ్వు వెనక్కి ఇస్తావు. ఇప్పుడు నీకు డబ్బు ఇచ్చినందుకు నాకేమొస్తుంది అట్లా. అలా అంటావా? నాకు తెలిసి ఒకడు ఉన్నాడు బ్రో, నవీన్ అని. కానీ ఆడు క్రాక్ గాడు బ్రో. చేయించుకుంటాడు కానీ డబ్బులు ఇవ్వడు. మరి వెళ్తానంటే నీ ఇష్టం, అది. రోల్స్ కావాలంటే ఇస్తాడు. రోల్స్ కావాలంటే మూవీలో ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. షార్ట్ ఫిలిమ్స్ అవి తీస్తాడు, ఓకే ఇస్తాడు. కానీ చాలా క్రాక్ గాడు, డబ్బులు మాత్రమే. డబ్బులు నాకు, నేను ఇక్కడ కావాల్సిన డబ్బులు కాదు, నిజంగా చెప్తున్నావు. ఫస్ట్ మనకి మూవీలో ఛాన్స్ రావాలంటే. అలా అంటావా? సో అట్లా. సో ఇప్పుడు సరే అయితే మరి వాడిని నెంబర్ ఇస్తాను. డెఫినెట్లీ నాకేదన్నా కొంచెం షో మనం చెప్పు, అట్లా ఏం లేదు, ఇద్దాం. కావాలంటే నేను పర్సనల్ లోన్ తీసి మరి ఇస్తా. తెలుసా మరి నీకు నవీన్ అంటే? చెప్పారా? తెలియదు యాక్చువల్లీ, అంటే నీ ఫ్రెండ్ అని చెప్తున్నావు కదా, సో ఒకసారి పరిచయం చెప్పిస్తే బాగుంటది. సరే మరి నెంబర్ తీసుకో, మరి నెంబర్ చెప్తా, తీసుకుని కాల్ చేయి. ఫ్రెండ్ అనేం కాదు కానీ ఏదో ఒకసారి చేశాను, చెప్పానుగా క్రాక్ గాడు డబ్బులు ఇవ్వడాన్ని. మనగా ఇక్కడ డబ్బులు లేకపోతే కష్టం, అందుకే మళ్ళీ నేను వెళ్ళలేదు. ఒకసారి నువ్వే ట్రై చేయి. షో అట్లా ఏం లేదు. ఏది మాట్లాడినా ఫ్రీ అంటాడు బ్రో, చూసుకో మరి. ఫ్రీ అంటే అదే అర్థమైంది. అది డిపెండ్స్ ఆన్ డైరెక్టర్స్ కదా, అందరు ఒకటేలా ఉన్నారు. సో మనకు కావాల్సిన మెయిన్ రోల్. మరి ఇంట్లో పనులు అయ్యి కూడా చేయించుకుంటాడు, మరి చూసుకుంటా ఉంది. ఇట్లా మాట్లాడుతుంది భయ్, మనం ఇండస్ట్రీకి వచ్చి సినిమా చేయడానికా, వాళ్ళు ఇట్లా పని చేయడానికా? ఇలాంటివన్నీ పెట్టుకుంటే నువ్వు రాలేవు బ్రో. సరే మరి నువ్వు చెప్పు, ఆయన ఎట్లా కన్విన్స్ చేయాలి? నాకు ఓన్లీ మూవీలో యాక్ట్ చేయాలి అంతే. అలా ఆడిషన్ తీసుకుంటాడు, ఫస్ట్ ఆడిషన్కి వెళ్ళి ఓకే, తర్వాత ట్రై చేయి. మనోడు ఎవరు మంచి కరువులో ఉంటాడు, ఎవరినన్నా పెట్టుకుంటాడు, కాకపోతే ఫ్రీగా చేయాలి. నువ్వు ఛాన్స్ అంటున్నావు కాబట్టి ఒకసారి ట్రై చేయి. షో నాకు ఎట్లా చేయాలని ఉంది బ్రో. ఆయన
ఎట్లాంటి వాడైనా సరే కావాలని నేను కన్విన్స్ చేసుకుంటా అంతే. యా ఓకే, నీ ఇష్టం అది. సరే నెంబర్ ఇస్తా, తీసుకో మరి. యా షూర్ షూర్ షూర్. ఓకే, నాకు ఫార్వర్డ్ చేస్తావా నేను వాట్సాప్? ఫార్వర్డ్ చేస్తాను. యా డన్ డన్. థ్యాంక్ యూ. నాది కూడా చూసుకో మరి. షూర్ షూర్, మనం మాట్లాడదాం దాని గురించి. ఓకే డన్. బాయ్. బాయ్.